కొడతాడు. మేమే కొట్ట మాట్లాడు. ఇంటికాడికి వస్తారా? మేము ఇంటికాడికి వచ్చినామా? నువ్వు కూడా బయట చూసుకో బాయ్. ఏం చేస్తావు? ఏం చేస్తావు చూపిద్దా. నువ్వు మాట్లాడకూడదు. నేను నిన్ను తలకాయ వలగొట్టినామా? వచ్చారు మీ కాడికి రాలేం. గాజులు వేసుకున్నామా అన్న? చెప్పు. బరాబర్ కొట్లాడితేలే గాల్లో తేలుతుండే. అమ్మ ఏమైంది? కట్టపా అల్లనా? అరే అన్నం లేప అన్న అన్న ఎట్లా కొడతారు మీరు? ఒక్క 2 నిమిషాలు ఆగు. ఆమెను పిలిపి కాళ్ళు వచ్చిరు. జిగురా జిగురా ఒక్కసారి కదా నవ్వు. నువ్వు నవ్వు ఒక్కసారి నవ్వు. వాళ్ళు వచ్చింది కదా. నువ్వు భయపడకుండా ఎప్పుడు ఉండనని చెప్పు. మెల్లగా తీసుకురా నేను కొట్టిన వచ్చిద్దా. నువ్వు భయపడకు, అస్సలు భయపడకు. ఆమెను వెళ్ళి వచ్చింది ఎవరో గురి మేము కొట్టినామా? ఇప్పుడు ఏమంటారు? మాట్లాడు. భయపడకు. తర్వాత భయపడకు. ఇంతమంది ఉన్నారు. అన్నం పిలిపి మాట్లాడు. అన్నం పెడతా. నువ్వు భయపడకని మీతో వాళ్ళు కంపల్సరీ మీరు కూడా ఉండొచ్చు. నేను నిన్ను తలకాయ వలగొట్టినామా? మాట్లాడతాం. అన్నం పిలిపి చేతులేయకు. కూర్చొని బీర్లో తాగుతున్నాం. ఓకే, మా పని మీద మేము ఉన్నాం. బరాబర్. మీరు వచ్చి మీరేం చేయాలి? మీరు ఏమన్నారు బాయ్? ఇప్పుడు ఒకసారి కొట్లాట అయింది. పోయి కొట్లాడతావు అంటే మేము ఏమన్నా కొట్లాడతాం. మేము అదే చేసినా. మేము మేమే కొట్ట అర్థం కాలే. అప్పటి నుంచి చంద్రశీల్లో
ఆయన అప్పటి నుంచి వచ్చి ఎవరు అన్న ఆయనకి ఏమైంది మరి ఇంటికాడికి వస్తారా మేము ఇంటికాడికి వచ్చినామా మీరు ఎట్లా వస్తారు నువ్వు కూడా బయట చూసుకో బాయ్ ఆయన సంలాయించిండు ఓపిక నశించినందుకే చేయలేపిండి ఇప్పుడు మళ్ళా వేరే మనుషులను చూసి నా అంత మంది ఒకటేసారి నా మీద ఉంటుంది కానీ వీళ్ళిద్దరు అయితే లేరు. వీళ్ళిద్దరు ఇట్లా ఎవరో ఒకరు ఎవ్వరు రాలే నీ జోలికి ఎవ్వరు రాలే అమ్మా ఎవ్వరు ఏమన్నా మేము కూర్చొని తాగుతున్నాం ఇది ఏందన్నా ఇది అవతారం కూడా అన్నా ఇద్దరైతే లేరు. పడ్డారు నా మీద ఒకటేసారి పడ్డారు. ఒక్కొక్కడు కూడా ఉన్నారా ఆడి మీద డౌట్ అవుతుంది. నువ్వు లేదని చెప్పి నువ్వు జరుగు ఈడ బయట కాదు ఇదే మాట్లాడతాం నువ్వు మాట్లాడకూడదు వచ్చి చెప్పమని నేనెందుకు కొడతా మీరే మా కాడికి వచ్చారు మీ కాడికి రాలేం గాజులు వేసుకున్నామా అన్న చెప్పు ప్రశాంతంగా మాట ఇంటి దగ్గరికి ఎందుకు వస్తారు రా తాగి ఈడ నుంచొని వీళ్ళొస్తే మేము రామా అందుకే వచ్చినాం డైరెక్ట్ ఎందుకు అరే వచ్చి ఇట్లా ఇంటికి ఎట్లా చెప్పులు అయిపోయినాయి అన్న తప్పే లేనప్పుడు మీరు వచ్చి చేతులు వేసాను. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వస్తే మా ఊరు మా ఇష్టం మా ఊర్లో ఉంటున్నావు కాబట్టి బరాబర్ వస్తాం. ఇదే ఉన్నది సరే ఇగో ఒక మాట చెప్తా ఇగో సారీ చెప్తున్నా నా మాట మంచి రిక్వెస్ట్ చేసి సారీ చెప్తున్నాం అర్థం చేసుకుంటే మంచిది. లేదంటే రేపు పొద్దున మాట తెలియక కొట్టేసినాం చెప్తున్నా కదా.
చూడన్నా దెబ్బలు ఎట్లా తాకిన చెట్లు ఎట్లా దెబ్బలు ఎట్లా తాకిన చూడన్నా మళ్ళా కొడతారా కొట్టుడు అని చెప్పినాం ఇంకేం కావాలా ఇంకేం కావాలి కొట్టుడు కాదు చేస్తాం మంచిగా మాట్లాడదామని మంచిగానే ఇస్తాంలే టెన్షన్ ఏం పడకు అరే ధమ్కేలు మస్తు ఇచ్చినా ఏం చేస్తారు ఏం నీ పేరే నా పేరు రాఘవేంద్ర రాఘవేంద్ర అయ్యో నీ పేరు రాము నేను ఏమంటున్నా ఈయన ఒక మాట ఇప్పుడు కోపంలో వచ్చి అది అయిపోయింది ఇక ఇప్పుడు చూసిరు కదా నెత్తి వలిగింది సరే సరే ఇప్పుడు ఉన్నావా లేవా అనేది తర్వాత రేపు మాట్లాడదాం నేను ఏమంటున్నా మీరు తాగి ఇంటి దగ్గరికి రావడం ఇంతవరకు కరెక్ట్ ఎవరు తాగిరు? మీరేమన్నాడు వీడియో కాల్ చేసి మాట్లాడిపించినప్పుడు మీరు చెప్పింది వస్తామని చెప్పి హాస్పిటల్ ఉంది మేము తీసుకొని వస్తామన్నారు మేము ఇంతసేపు అన్నీ కూర్చొని తాగినాం మా ఓపిక నశించింది మేము ఇంటికాడికి వచ్చినాం సరే ఇప్పుడు ఏమంటున్నా మీరు లేదంటారుగా మేము కొట్టలే కదా నేను ఒక మాట లేదు ఉన్నా రేపు పొద్దున ఇప్పుడు తాగున్నారు ఏమన్నా అయిపోయింది అనుకో ఒకటి పోయి ఒక దెబ్బ ఒకటి తాకింది అనుకో ఉట్టిగానే అదైపోతుంది వాళ్ళకి చెప్తున్నా నేను అందరు కోపంలో ఉన్నారు నేను చెప్తున్నా వాళ్ళకి ఇప్పుడు నువ్వు డైరెక్ట్ నీతోనే మాట్లాడదామని వస్తే నువ్వే ఇప్పుడు నువ్వు దాగి మీ ఇంటి మేము దాగి మీ ఇంటి ముందటికి వచ్చినాం అనుకో ఊకుంటావా ఊకుంటావా ఆడ ఆడవాళ్ళు ఉన్నారు కదా వచ్చినాం మేము అరే ఇగో మీరు తాగి జోష్లో ఉన్నారు నా మాట అయినోర్రి మాట్లాడాల తాగి లేనప్పుడు నేను వద్దు అని కూడా చెప్పినా మా వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఒకళ్ళ మీ దోస్తులకి ఎవరికైనా నెత్తి వలిగింది అంటే నువ్వు ఊకుంటావా ఫస్ట్ కనుక్కుంటా ఎవరైనా ఏంది కనుక్కుంటా కనుక్కొని ఏమన్నా మాట్లాడకు నా ముందట నువ్వు నేను ఏమంటాను నువ్వు ఏం చేస్తావు చేస్తావు కదా చేస్తా చెయ్యవు కదా మా వాళ్ళు కూడా అంతే చేసిరు కదా మీరు ఆడ లేరు అంతే అరే తెలియక తప్పు అందరితోనైతే అరే మెల్లగా సారీ అని చెప్పి చెప్పలేడా మరి చెప్పు నాది నా ఊరిని తీసుకొని మీ ఇంట్లో ముందట ఈ షెట్లు ఇట్లా పెట్టుకొని పోతావా పోలేం కదా ఏమని చెప్పాలి ఎట్లా వస్తావు తాయి ఏం రాలేదు మీరు వచ్చి మమ్మల్ని గెలుపురు మిమ్మల్ని నేను ఇట్లా నూకినా అనుకో వీళ్ళిద్దరు వస్తారు కదా కొట్టనికి వస్తారన్నా మళ్ళీ మా వాళ్ళు కూడా అంతే అయింది మా ఊళ్ళో నిజం తెచ్చుకోవాలంటే మీ మూమెంట్ అట్లాంటివి మీరు తాకుంటా మీ ఇంట్లో నెత్తి వలిగింది నా మాట మీ ఇంట్లో నెత్తి వలిగింది నలుగురు కొట్టిరు అంటే మీరు ఆడ జగాలకు పోతే నలుగురు ఉన్నారు ఆడ ఇంకో లేడు నువ్వు ఎవరిని అనుకుంటావు అడగాం మనిషిని చూడు మనిషిని చూడు అరే బాయ్ మాకున్న ఫ్రస్ట్రేషన్ లా మేము ఇప్పుడు మాకు కొట్టిన కలిసే కాబట్టారు ఎవరైనా చూడలేను
దెబ్బ తగిలింది, నీలకుంటూ అన్నది భయ్, నువ్వు అని చెప్పిందా? నీకుంది కదా, నేను చచ్చిపోతే నేను నలుగురు అని చెప్పారు కాక నేను వచ్చే సిచ్యువేషన్ లేకుండా కానీ మిమ్మల్ని అనుకున్నారు, వాళ్ళ బదులు నేను కూడా సారీ చెప్తున్నా. సారీ మీరు అర్థం చేసుకోండి అంతే కానీ ఇంత పెద్ద గొడవ కాదు, ఇదంతా చెప్పినాక సారీ చెప్తారా అమ్మ? ఇప్పుడు నాకు ఇంత పెద్దగా అయింది కాబట్టి వాళ్ళంతా రియాక్ట్ అయినారు, లేకపోతే కాకపోతుండే కదా. మా ఇంట్లో ఏం సమాధానం చెప్పాలి మళ్ళీ మేము? అయితే నేను చచ్చిపోతా అన్న, చూసినావా? ఇప్పుడు మేమేమే చేయలే, నీ మీద చేసినావా? మేము వేయలే కదా. ఇప్పుడు నువ్వు మమ్మల్ని ఎప్పుడైనా చూసినావా? ఒక్క నిమిషం, మేము ఇప్పుడు ఇంత మంది అన్న, మేము నలుగురం ఉన్నాం ఆడ. ఆడ ఎవరికైనా నలుగురులో మనకైతే ఏం నేను చెప్తా దానికి నేను చెప్తున్నా. ఆడ మీ షెట్లు ఒకటే తిని అప్పుడే స్పాట్ లో వచ్చి మీ నలుగురు నెత్తిన వలుగుతుండే. అప్పుడు ఆలోచించినాం ఉంటే నెత్తిలు వలుగుతుండే. అప్పటిదాకా మాకు తెలియకనే నొక్కున్నాం. మీ చెట్లు అయితే గుండెలు ఎట్లా అవుతున్నాయో మా చెట్లు కొట్టడం అంటే ఇది పైసా ఇగో బరాబర్ కొట్లాడితేలే గాల్లో తేలుతుండే. పెద్ద చూపిస్తాం. ఏం చేస్తావు చూపిద్దా. మీరు ఓపికని సమావేశాలు చేస్తారు. మీరు కొట్టేస్తున్నా మేము జరగకపోతున్నా. మీరు మీరేందో చూపించిరా? బాబు నువ్వు ఇంకేం చూడలేవురా నాయన. రెండు కాడ పడతాయి సార్ పొక్కలు. చూద్దాం పో. ఒక్కనే నెత్తి వలిగింది, ఎంత ఉంది వలుగుతా నెత్తి చూడు. అరే దమ్కిలేంది బాయ్. ఫస్ట్ అయిపోయింది. ఇగో ఒక మాట చెప్తా ఇనో. అరే ఇగో అయిపోయింది, వదిలే. రేపు పొద్దున మాట్లాడదాం, కథం అయిపోతుంది. అరే తెలియక చేసినాం రా నాయన అంటే తమాషాలు. అరే మా ఊళ్ళదే తప్పు అని చెప్తున్నా కదా నేను. అట్లా వేసారు అయిపోతుంది. ఇగో ఇట్లా వచ్చి వద్దు. ఏమన్నా మీకు అట్లా కొట్టేది ఉంటే అలా బయట పోదాం, కొడతారా ఏం చేస్తారా అనేది మీ ఇష్టం. ఎందుకంటే నేను తప్పు నేను ఏమంటున్నా, మా తప్పు ఉంది. మీకు కొట్టాలనుకుంటే కొట్టురు, అయిపోతుంది. మాటలు చేసేది అవన్నమంటారు, దిగినాక మాట్లాడతాం. తాగింది దిగినాక మాట్లాడు. ఏం మాట్లాడతారు మాట్లాడు. అసలు మీకు తెలివిలు ఉన్నానా? మీకు చెప్తున్నా ఓపిక. ఆగురువా ఎవరు మంచి ఇది భయపడుతుందనే చెప్పనికే. ఇది భయపడుతుంది. కరెక్ట్ చెప్పని చెప్పు. భయపడుతుంది. అరే మన కొట్టిన వాళ్ళు ఎవరు? మొన్న రాత్రికి వాళ్ళు వచ్చిన వాళ్ళు వీళ్ళు కాదు. అనవసరంగా నేను అప్పటికే చెప్తున్నా, వాళ్ళు కాదు ఆగురి అంటే నువ్వు ఏం చూసినావురా వాళ్ళే అని ఎట్లా చెప్తావురా ఫోన్? అవురా వాళ్ళే అని ఎట్లా చెప్తావు? నలుగురే అన్నారు కదా, నలుగురు వాళ్ళని అడగాల కదా. వాళ్ళు పాపం వాళ్ళు ఏం చేసిరు, వాళ్ళని కొట్టినాం.
అంటుండు. ఆమెను గుట్టలే అది ఇంకా రెచ్చగొట్టిరు అన్న నువ్వు కూడా ఉన్నామన్నా లేపేసేసిండు అన్నా నేను ఇంకా నువ్వు కూడా కన్నా ఉన్నాం ఇంకేం చేతులు కొట్టలే మనం ఓన్లీ నష్టం అజ్జేయద్దు అంతే. ఎవరిని కొట్టలేమన్నా కొడితే అట్లుంటారు వాళ్ళు చెప్పు వాళ్ళ దాంట్లో వాళ్ళు మా ఓవర్ వాళ్ళు మా వైఫ్ కాదన్న వాళ్ళు ఎవరైనా ఒక్కడు ఉంటే కూడా బక్కలు బొక్కలు ఇవ్వ కొడుతుండే. వాళ్ళు లేరు, వీళ్ళు వేరు వాళ్ళు వేరు. మళ్ళీ ఆలెట్లా మళ్ళీ ఆలనే కేసు అన్న పెడదాం మనకు ఆ? కేసు ఎందుకు? పో. వాళ్ళు మన కంప్లైంట్ ఇవ్వు. వాళ్ళ మీద పెట్టేదాం కథం అయిపోతుంది వీళ్ళు కానప్పుడు కొట్టిన వాళ్ళ మీద కేసు పెడతాం. కేసు పెట్టు మాట్లాడదామని వచ్చిన గరం నాకు మాట్లాడుతుంది కదా. ఒక్కసారి ఆఫ్ చేయి. ఒక్కసారి చెప్పనా నువ్వు పెద్ద మనిషి కాబట్టి న్యాయం అడుగుదామని మేము వచ్చినాం. నువ్వే గల్లా బట్టి నూకేస్తున్నావు, ఇంటికాడి కొట్టుకుంటా గేట్ కాడికి తీసుకోబోతున్నావు. ఇంకో మాట అయినా నేను ఏం కొట్లాట నువ్వు ఆడ నేను చేయలేపినానా? చేయలేపినానా ఏమన్నా అన్నానా? మళ్ళా ఎట్లా చెప్తారన్నా లేపారు నేను చెప్తున్నా కదా, కోపంలో అయిపోయింది. మీకేమన్నా కొట్టేది ఉంటే కొట్టేయండి అయిపోతుంది. మేము కూడా కోపంలోనే చేస్తాం తీయన్న. ఇప్పుడు అట్లా చేస్తారంటే ఏదున్నా చెప్పకండి, ఇప్పుడు చెప్పకు. సరే అన్న నేను సరే చెప్పు, సరే అన్న, వెళ్ళిపో. సరే సరే అట్లా చెప్పు, బాగుంటది. సరే అన్న సరే రైట్ తీరా బండి తీరా చేయరు అట్లేం ప్రాబ్లం గుర్తుపెట్టుకో, ఎప్పుడు ఏమైతే తెలియదు అన్న. వీళ్ళకైతే జాగ్రత్తగా ఉండమని. మంచి చాలా భయపడ్డా నాయన. అరే చూసి వచ్చినాం బాయ్. బర్ఫూల్ ఇస్తా. అదే కావాలా అదే కావాలా అదే చాలా ఏం చూడటం పోయిగా. అరే ఏం చూస్తా ఎంత దాగున్నా ఇట్లా రెచ్చగొట్టి మాటలు మాట్లాడితే ఎవరు అనుకోవాలన్నా తప్పు ఎవరిది అప్ప అరే చెప్పినా తప్పు కదా అన్న అన్న ఫస్ట్ చేసుకోతాం మనం. ఈవెన్ కొట్టిన వాళ్ళు కావాలి కదా. ఆ వీడియో తీసుకో, డైరెక్ట్ కటప తీసుకోవో, కంప్లైంట్ ఇప్పించాయి. అక్కడ కూడా తీసుకో, కథం అయిపోతుంది. రేపటి రోజు ఏమన్నా అయినా కానీ కథం వేరుంటది. ఇద్దరు పోయి కొట్టిరు. కొట్టినా మన కరెక్టే చెప్పింది కదా. వాళ్ళే అని ఎందుకు చెప్పినావు? నలుగురు అని చెప్పిర్రు. మేము పోతున్నాం. మన నలుగురే ఉన్నారా? నలుగురే ఉన్న అక్కలు కూడా చూసిర్రు. అడుగు వాళ్ళంటే మీకు ఫోన్ చేసినాం మేము. కోపంలో మన వాళ్ళకి ఇంతగానం దాకింది రా అబ్బాయి, నలుగురు అన్నారు కదా వీలే కావచ్చు అని ఫోన్ చేసినాం మేము. కొట్టిరు కరెక్టా? అవును మేమెట్లా పోయి అడుగుతాం ఆడవాళ్ళని పెట్టుకొని. మేము ఉన్న నలుగురు అని చెప్పినాము, చెప్పినామా? నువ్వు పోయి కరెక్ట్ అంటున్నావు, నీకు దిమాకుని మాట్లాడుతున్నావా? ఎందుకు ఆడ రక్తం వస్తుంటే ఆగలే మా పానాలు. అందుకే నువ్వు చెప్పినావు కాబట్టే కదా మేము వచ్చిన మనకి. మేము ఎందుకు చేస్తాం? అవు బాయ్ మీకు పోయి అడుగుతారు చెప్పారు కదా. నీ గుండు అడిగింది అడుగుతావా అట్లనే? అవు బాయ్ మరి అందుకే అడుగుతావా? నీకు చెప్పింది అర్థం కాదా? పోయి అడిగేడుతుండే అమ్మా నువ్వు జిగురుని కొట్టినావు అన్న, నా జిగురుని ఎందుకు కొట్టినావు అన్న అని అడగాలంటే కార్ దిగి వచ్చు కదా. కార్ మీద ఉన్నారు అందరూ తాగుతున్నారు, అక్క వాళ్ళందరూ ఉన్నారు. కార్ దూరం పెట్టి పోవాలి. నువ్వు ఫోన్ చేసినప్పుడు జిగురుని తీసుకొని రా అన్న. వీళ్ళను కాదో తెలియదు, నువ్వు రా, నువ్వు చూపెట్టు, అప్పుడు యాక్షన్ తీసుకుంటుండే. అవును బై నలుగురు ఉన్నారని మీరు చెప్తేనే కదా మేము పోయేటప్పుడు చూసి నలుగురు ఉన్నారని చెప్పినాము. మీకెంత కోపం ఉంటే మా కూడా అట్లే అనుకొని చేసినాం అనుకోవచ్చు కదా. మిమ్మల్ని కొట్టినా మా అన్న. ఇప్పుడు ఇగో ఇను అంతకు ముందు దానికైనా దానికి అసలు ఫేస్ రివీల్ చేసేసి కథం ఉండే. తప్పు చేసాం. నేను చెయ్యి అంటుండే వినరు ఎవరు. మాట్లాడినప్పుడే నాకు అర్థం అయిపోయింది. అయితేది పక్కా వాళ్ళు వెయిట్ చేస్తారు, అయితే అని పక్కా నాకు తెలుసు. వాళ్ళ అమ్మని తిరిగితే కోపం వస్తుండదు కానీ వాళ్ళ అమ్మని వాళ్ళ పిల్లలని ఖరాబ్ చేసేసారు చాలా. ఇప్పుడు కేసు పెడితే వాళ్ళ జీవితాలు ఉంటాయా? ఒకసారి ఆరెంజ్ చూసి అట్లనే ఉన్నది అంటుంది. పెట్టేది లేకపోతే వాళ్ళే చెప్పించి మాటలు మాట్లాడుతుంది. నేను ఏమంటున్నా, వాళ్ళే చెప్పించి ఉండొచ్చు ఈ నలుగురితోనే. కానీ జిగురు ఆమె వాళ్ళు కాదు అంటుంది. అరే అన్న మధ్యలో చెప్తే అంటుంది, ఇల్లు ఎక్కడ ఉన్నా అంటుంది.
అంటే నిజంగా ఆమె భయపడుతుందా అంటే మళ్ళీ ఏం తెలియదు. జ్యూరీ కదా పోనీ వదిలేయ్, వండుకొని వదిలేయ్. ఈమె భయపడి అట్లా చెప్తుందా మనం పెద్ద పెద్దగా భయపడి చెప్తున్నానా? నాకు ఎంత సర్క్ అయింది తెలుసా? అరే ఉన్నది చెప్పని కానీ మేము అంతా అయ్యో మేము కొట్టినాం మన తప్పు వస్తుంది. నువ్వు ఉన్నది చెప్పు, లేదంటే లేదని చెప్పు. ఎందుకు భయపడతావు? ఒకడు ఉన్నాడని చెప్పు, ఒకసారి లేదని చెప్తుంది. ఇద్దరే ఇగో ఇద్దరు ఇగో ఏం లేదు, ఇంతకు ముందు రాత్రి పూట కనిపించారు కదరా, మళ్ళా ఏమన్నా కనిపించారు అనుకో డైరెక్ట్ లేపుకొని వచ్చాం. అంతే. డైరెక్ట్ లేపుకొని వచ్చి మనమే కడతాం లోపల. అర్థమైందా? తప్పు చూసిన తర్వాత ఎవరైనా మన తప్పుండే మనకి మనల్ని అంటారు, వాళ్ళ తప్పుండే వాళ్ళని అంటారు. ఊకనే అంటారా? వాళ్ళ తప్పనే కదా తీసుకుని వాళ్ళ అమ్మ. ఫస్ట్ తప్పు 3 సార్లు చేసామన్నా. రివీల్ చేయాలి, పోలీస్ కంప్లైంట్ పెట్టే ఉన్నానా? అన్న ఇది కావాల్సి చేస్తున్నాడు నాకు అనిపిస్తుంది అన్న. వాళ్ళదే ఉంటది అంత తీసుకొని కంప్లైంట్ ఇప్పు, తీసుకో.